దేవునికి మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని మాట, దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నేనంటే ఇష్టమేనా? ఆయన నిజంగా మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో, ఎంతగా ఇష్టపడుతున్నారో, మనల్ని చాలా ప్రాధాన్యత ఇస్తున్నారండి ఆయన మనకి. కానీ మనం ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఇంట్లో ఉన్న భర్తకో, భార్యకో, పిల్లలకో, ఉద్యోగానికో, వ్యాపారానికో, పనులకో ప్రాధాన్యత ఇస్తామండి. దేవుడు చాలా వేదన పడుతున్నాడు. నిన్ను నేను ఎంత ప్రేమిస్తుంటే నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? నా తర్వాతే ఎవరినైనా ప్రేమించాలి. అది దేవుని ఉద్దేశం. ఎందుకంటే సమస్తాన్ని ఇచ్చేది ఆయన. భర్తనైనా, పిల్లలనైనా, ఇల్లైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, చదువైనా ముందు ఆయన ఇస్తేనే మనకు అవన్నీ వచ్చాయి. కనుక ఆయనకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఆశ, ఆయన కోరిక. మనం ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేది ఆయన చూసుకుంటాడు. నువ్వు ఆయనకి ఇవ్వు, ముందు ప్రాధాన్యత ఇవ్వు. నిన్నన్నిట్లో నీకు ఎలా కావాలో అంత ఇష్టంగా, నీకు ఎలాగూ నువ్వు ఇష్టంగా కోరుకుంటావో అవన్నీ ఆయన చేయడానికి ఇష్టపడతారు. దావీదు ఎంత ప్రేమించాడండి అబ్షాలోము. తన కుమారుడు అంటే ఎంత ఇష్టమో అబ్షాలోం అంటే ఎంత ఇష్టమో దావీదుకి. చాలా సుందరుడంట. ఇజ్రాయేలులో అటువంటి వాడే లేడని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. అంత చక్కని వాడు అబ్షాలోము. సుందరుడే, కానీ అతని యొక్క బుద్ధి సుందరంగా లేదు. కానీ దావీదుకి అదేం తెలియట్లా. దావీదు కేవలం ప్రేమిస్తున్నాడంతే. చాలా ఇష్టపడుతున్నాడు అబ్షాలోము అంటే. కానీ చాలా కుట్రతో ఉంటాడు అబ్షాలోము. దావీదు విషయంలో అయ్యో నా తండ్రి, నా ప్రియమైన వాడు అనుకోలేకపోయాడు అబ్షాలోము. ఇజ్రాయేలీల్ని తన వైపుకు తిప్పుకొని తన తండ్రి రాజ్యాన్ని పొందుకోవాలని కోరుకున్నాడు అబ్షాలోము. వెళ్ళి అంటున్నాడు కదా, ఇజ్రాయేలు ప్రజలందరినీ తన వైపుకు తిప్పుకొని ఆ మనుషులందరినీ తన వైపు తిప్పుకొని కుయుక్తితో ఆ రాజ్యాన్ని సంపాదించుకోవాలని హెబ్రోనుకి వెళ్ళిపోయి ఎవ్వరికి తెలియకుండా రాజునైపోదామని ఆ ప్రజలతో అంటాడు కదా, నేను బాకా ఊదగా మీరు చప్పట్లు కొట్టి జైజైలు చెప్పండి, నేను రాజునవుతున్నానని మీరు జైజైలు చెప్పండి అని వారందరికీ ఆజ్ఞయిస్తాడు. దావీదుకి ఏమీ తెలియదు, కేవలము తన కుమారుడు మీద ఉన్న ప్రేమే. కానీ అబ్షాలోము మాత్రము దావీదుని చంపడానికి కూడా చాలా ప్లాన్స్ వేస్తాడు, చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ దావీదు ఎంత ప్రేమించాడో ఆ ప్రేమకు విలువ లేకుండా చేశాడు. ఒకరోజు తన తండ్రిని చంపాలని తరుముతూ ప్లాన్స్ వేసి ఒక కంచర గాడిదెక్కి ఆ గాడిద మీద ఇలా ఊక్కుంటూ వెళ్తుంటే దారిలో ఒక మస్తకి వృక్షం ఉంటుంది. అది ఊడలతో ఉంటుంది, కొమ్మలతో ఉంటుంది. అది ఎగురుకుంటూ గెంతుకుంటూ ఆ గాడిద ఎగురుకుంటుంటే ఇతను కూడా అలా వెళుతూ, తన అందమైన జుట్టు ఉంటుంది, చాలా అందమైన సుందరుడు కదా, అందమైన జుట్టు ఏమవుతుంటే ఎగురుతూ ఆ యొక్క ఊడలకు, ఆ కొమ్మలకు ఆ జుట్టెళ్ళి ఇరుక్కుపోద్ది. అలాగా ఉండిపోయేటప్పటికి కంచరగాడిద వెళ్ళిపోద్ది. అబ్షాలోము దానికి వేలాడిపోయి ఉంటాడు. చాలాసేపటికి యోవాబు వచ్చి చూసి ఇతనికి మరణానికి వెళ్ళిపోయాడు అని చెప్పి కత్తితో పొడిచి చంపేస్తాడు. చివరి కొన ప్రాణంతో ఉన్నప్పుడు కత్తితో పొడిచేస్తాడు. కానీ కబురు తీసుకొని వెళ్ళి దావీదుకు చెప్పేటప్పుడు, నా కుమారుడు ఎలా ఉన్నాడు, ఎంత ఆశగానో, యుద్ధంలో నిన్ను చంపడానికి రాబోతున్న నీ కొడుకు రాబోతున్నాడని తెలిసినా అతన్ని మీరు చంపొద్దు అని ఆజ్ఞయిస్తాడు. కానీ అతని గురించి అడిగినప్పుడు నీ కుమారుడు మరణించాడు అని చెప్తున్నప్పుడు దావీదు అబ్షాలోము కొరకు ఎంత మొరపెడతాడు, ఎంత ఏడుస్తాడు. నా కుమారుడా, తన చేతులు పట్టుకొని తన ముఖానికి కప్పుకొని ఏడుస్తూ ఉంటాడు. నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా. ఎంత ప్రేమ చూడండి. తల్లికి తండ్రికి తన బిడ్డల ఎడల ఎంత ప్రేమో. కానీ వాళ్ళు కొంతకాలమే మన దగ్గర ఉంటారు. మనం ఎంత ప్రేమించినా, సొలొమోను అంటాడు కదా, అంతా వ్యర్థమే. నిజమేనండి, ఏది ఉండదు. మనం ఎంత ప్రేమించిన పిల్లలు కూడా మన దగ్గర కొంతకాలం ఉన్న తర్వాత ఉండరు. మన తర్వాత వాళ్ళ ఉద్యోగాలకో, వాళ్ళ సేవకో, వాళ్ళు ఎక్కడెక్కడికో దేశాల్లో వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. నీవు నేను దేవుని కన్నా ఎక్కువ వాళ్ళని ప్రేమిస్తే మనం ఒంటరిలం అయిపోతామండి. మనం ఒంటరిలం అయిపోతాం. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తే
దేవుడు చాలా ఉన్నతమైన స్థితిలో మనకు ఉంచుతాడు. దేవుడు ఎంత ప్రేమించాడు. ఒక మనుష్యుడే ఇంత ప్రేమిస్తే, మనుష్యుడే ఒక మనుషుడిని ప్రేమించి, ఒక కొడుకుని ఒక కూతుర్ని ప్రేమిస్తే, మరి దేవుడు అందరినీ ప్రేమించాడు. అందులో నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడుగా, అందులో నిన్ను ప్రత్యేకంగా ఇష్టపడుతున్నాడుగా, నిన్ను ప్రేమిస్తున్నాడుగా. నీవు అంత ప్రత్యేకత దేవుడికి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? యాకోబు సంతతిలోంచి, యాకోబు కుటుంబంలోంచి మరి యోసేపును ప్రత్యేకపరుచుకొని ఉన్నతమైన స్థితిలోనికి యోసేపును ఉంచుతాడు. ఒక గొప్ప ఐగుప్తుకే రాజుగా, రాజు దగ్గరే ఒక ఉన్నతమైన స్థానాన్ని మరి అతను పొందుకుంటాడు. అతను తనకిద్దరు కుమారులు పుడతారు, మనష్షే, ఎఫ్రాయిం. వాళ్ళిద్దరిని తీసుకొని యాకోబు దగ్గరికి వస్తుంటే, యాకోబు లేచి మంచం మీద కళ్ళు కనబడక ముసలివాడైపోయి పడుకొని ఉంటాడు. ఇలా యోసేపు వస్తున్నాడు అనగానే లేచి కూర్చుంటాడు. కూర్చొని తన ఇద్దరు కుమారులు తీసుకొస్తే, ఎవరు వీరు అంటే, వీరు నా కుమారులు, దేవుడు నాకు అనుగ్రహించిన స్వాస్థ్యము, దేవుడు నాకు అనుగ్రహించిన బిడ్డలు అని చెప్పగానే వారిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని అంటాడు కదా, వారిని ఇద్దరిని నేను నా దగ్గర ఉంచు, నేను ఆశీర్వదిస్తాను వీరిని అని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యోసేపులకి ఇచ్చిన ఆశీర్వాదం ఈరోజు యాకోబు మళ్ళీ దీవించపోతాడండి. దీవించడానికి తన చేతులు చాచి, ఇక్కడ మనష్షే, ఎఫ్రాయిం ఉన్నప్పుడు ఈ చేతులను ఎఫ్రాయిం మీద కుడి చేతిని, తన ఎడమ చేతికి మనష్షే మీద పెడుతున్నాడు. పెట్టి ఆశీర్వదిస్తుంటే యోసేపు చూసి అంటాడు కదా, తండ్రి, ఇతను మనష్షే నా పెద్ద కుమారుడు, నీ కుడి చేతిని మనష్షే మీద ఉంచు, నీ ఎడమ చేతిని ఎఫ్రాయిం మీద పెట్టు అని అంటుంటే దీవించేసి అంటాడు కదా, నాకు తెలుసు నాయనా, యాకోబుకు తెలుసండి ఎఫ్రాయిమును దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు, ఆశీర్వదించాడు అని. ఎందుకో తెలుసా? ఎఫ్రాయిమును దేవుడు ఆశీర్వదించాడని యాకోబుకు తెలుసు. దేవుని యొక్క ఉద్దేశము తెలుసు, దేవుని యొక్క ఆ ప్రణాళిక తెలుసు, దేవుని యొక్క ఎఫ్రాయిం మీద ఉన్న ఆయన యొక్క ఆలోచన యాకోబుకు తెలుసు, ఆయన దర్శనము తెలుసు, ఆయన ఉద్దేశము తెలుసు. అందుకనే దేవుడు ఆశీర్వాదాన్ని యాకోబు చేత ఇప్పిస్తున్నప్పుడు యాకోబు తన కుడి చేతిని ఎఫ్రాయిం మీద పెట్టాడు, ఎఫ్రాయిమును ఆశీర్వదించాడు. అంతగా దేవుడు ఎంత ప్రేమ చూడండి, అంతగా దేవుడు ఎఫ్రాయిముని ఆశీర్వదించడానికి మరి ఆశీర్వాదాన్ని ఎఫ్రాయిం మీద చాపుతాడు. కానీ ఇక్కడ ఎఫ్రాయిముని అత్యధికమైన ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తారు. గొప్ప యోధులు ఎఫ్రాయిము వంశము నుండి బయలుదేరతారు. అంత యోధులు, అంత బలవంతులు, అంత ఒక సంతతిని దేవుడు ఎఫ్రాయిముకి ఇస్తాడు. ఎంతగానో ఆశీర్వదిస్తాడు ఎఫ్రాయిము సంతతి వారిని. వారు మరి చూడండి, కీర్తన 78వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కీర్తన 78వ వచనంలో వారు ఏమనుంటుందో తెలుసా? వారు దేవుని చేసుకున్న నిబంధనను వారు గైకొనలేకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించలేకపోయిరి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను వారు మర్చిపోయిరి. ఎఫ్రాయిము సంతతి వారు ఎంత యోధులో కదా! వారు ఏమయ్యారో తెలుసా? యుద్ధమునకు వెళ్ళి వారు తిరిగి వచ్చేసారంట. యుద్ధము చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు మరి ఆశీర్వాదము వారికి లేదు? ఎందుకు జయము లేదు? ఎఫ్రాయిం వారు ఎందుకు ఓడిపోతామేమో అని ఎందుకు వెనక్కి వచ్చేసారు? ఎందుకో తెలుసా అండి? దేవునితో చేసుకున్న నిబంధన వారు మర్చిపోయారు. దేవునితో మనం కూడా నిబంధన చేసుకుంటాం. బాప్తిసం తీసుకొని ఆయన ప్రభు దగ్గరికి మన మందిరాలకు వచ్చినప్పుడు, ప్రభువా నాకు ఈ కార్యము చెయ్యి, నీకు లోబడి జీవిస్తాం, నీ మందిరానికి వస్తాం, నీకు ఇష్టముగా జీవిస్తాను, నువ్వేం చెప్తే అలా జీవిస్తావు. ఎన్ని ప్రామిసెస్ చేస్తామో మనం, ఎన్ని అంటామో దేవుని సన్నిధిలో, ఎన్ని ప్రామిసెస్ చేసి ఎంత మేలు పొందుకుంటామో మనం. కానీ కృతజ్ఞత లేకుండా మర్చిపోయారంట వాళ్ళు. మనం కూడా మర్చిపోతున్నామేమో. దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా అండి? థ్యాంక్స్ అంటే చాలా ఇష్టం. వారు నిబంధనను మర్చిపోయారంట. ఇంకోటి ఏంటో తెలుసా? ధర్మశాస్త్రమును వారు గైకొనలేకపోయారంట. ధర్మశాస్త్రాన్ని వారు ఆచరించలేకపోయారు. అందుకనే హోషియా 7వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటుందో తెలుసా? ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయారు, ఎవరునూ తిప్పివేయని అప్పము వంటి వారయ్యను.
ఇంకా వాళ్ళు పనికిరా ఒక అప్పాన్ని ఇంకా ఎలా బూడిదైపోయినట్లుగా పనికిరానటువంటిగా, అది కాలిపోయి మసైపోయినట్లుగా అలాంటి వాడైపోయాడట ఎఫ్రాయిము. అందుకనే చూడండి ఇంకేమంటున్నాడు తెలుసా, హోషేయ 11:12, ఎఫ్రాయిము వారు అబద్ధముతో నన్ను ఆవరించి ఉన్నారు, మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. అందుకే యూదావారు, కానానీయులు వీరందరూ నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేశారు. నా మీద వారందరూ తిరుగుబాటు చేశారు. దేవుడు అంటున్నాడు, వీరు చేసిన అబద్ధము, వీరు చేసిన మోసమును బట్టి యూదావారు నా మీద తిరుగుబాటు చేశారు. ఎంత ప్రేమించాను, ఎంత వారి విషయంలో. అంతే ఇంకా 8:11 కూడా అంటాడు హోషేయలో, ఎఫ్రాయిము పాపమునకు ఆధారమైన బలిపీఠములు ఎన్నెన్నో కట్టించారంట. దేవుని కొరకు బలిపీఠము కట్టగలుగుతున్నామా? నీ హృదయం అనే బలిపీఠము, దేవుని కొరకు ప్రార్థన అనే బలిపీఠము, ఆరాధన అనే బలిపీఠం మనం కట్టగలుగుతున్నామా? మన హృదయంలో లోకాసలు, లోకంలో ఉన్న బంధువులు, లోకంలో ఉన్న స్నేహితులు, లోకంలో ఉన్న మనుష్యులు, నీ ఇంట్లో ఉన్న పిల్లలు, నీ ఇంట్లో ఉన్న భార్య, భర్త, వీటికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నామా? దేవునికి బలిపీఠం కట్టగలుగుతున్నామా? ఒక కుటుంబ ప్రార్థనకు వెళుతున్నామా? మందిరానికి క్రమముగా వెళ్ళగలుగుతున్నామా? క్రమము తప్పకుండా మందిరములో చేయవలసినవన్నీ చేయగలుగుతున్నామా? ఈరోజు ఎఫ్రాయిము ఏమైపోయాడండి? మర్చిపోయాడు దేవుణ్ణి, ధర్మశాస్త్ర కార్యాలను మర్చిపోయాడు, దేవుని సన్నిధిలో చేయవలసినవన్నిటిని విడిచిపెట్టేశాడు. అందుకని అంటున్నాడు కదా, మోసక్రియలు చేత నన్ను ఆవరించి ఉన్నారు, అబద్ధము చేత ఆవరించి ఉన్నారు. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమైన బలిపీఠములు ఎన్నెన్నో కట్టించాడంట. ఎన్ని చేసినా నీ పట్ల నా పట్ల ఆయనకి ఎంత కనికరమో తెలుసా? ఎఫ్రాయిము గురించి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఒక్కొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏమంటున్నాడో తెలుసా? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన బిడ్డ, నా జ్యేష్ఠ కుమారుడా, నాకు ఇష్టమైన వాడా, నా ముద్దు బిడ్డ. ఈరోజు నన్ను అలాగే రోజు పిలుస్తున్నాడండి, నా ప్రియమైన వాడా, నా ప్రియమైన దాన, నా ముద్దు బిడ్డ, నా జ్యేష్ఠ కుమారుడా, నాకు ఇష్టమైన బిడ్డవు నువ్వు, నా మాట విను అని ప్రతి దినము పిలుస్తున్నాడండి. ఎఫ్రాయిము కొరకు ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత ఆశీర్వాదమో, అతనికి ఎంత ఉద్దేశమో దేవుడికి. కానీ ఆ ఉద్దేశాలన్నిటినీ లోకములో ఉన్న వాటి వైపు తిప్పేశాడు. ఈరోజు మనం ఎలా తిప్పేస్తున్నాం? లోకంలో ఉన్న వాటి కొరకు, మన పిల్లల కొరకు, మన బంధువుల కొరకు, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు మనం ప్రాధాన్యత ఇచ్చి దేవుడికి ఎప్పుడో పడుకునేటప్పుడు దేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకొని పడుకుంటూ పోతున్నామా? ఉదయం లేచిన వెంటనే దేవునికి ప్రాధాన్యత ఇవ్వు, ఆయన జ్ఞాపకం చేసుకో. ఒక కృతజ్ఞత కలిగిన బిడ్డగా ఉండు. వారు కృతజ్ఞత లేక మరిచిపోయారంట. దేవునికి చాలా ఇష్టం అండి కృతజ్ఞత కలిగి ఉండడం అంటే, ఆయనకి ఎంతో ఇష్టము. నువ్వు లోకంలో ఉన్న దావీదు అబ్షాలోమా అని ఏడ్చి కృంగిపోయాడు, తన కొడుకు అంగలార్చాడు. కానీ లోకంలో ఉన్న బిడ్డ కానీ అంతకన్నా తన 2 చేతులు చాపుతున్న యేసయ్య వైపు మనము ఆయన కౌగిల్లోకి వెళ్ళగలుగుతున్నామా? ఆయన ఉద్దేశాలను నెరవేర్చగలుగుతున్నామా? ఎఫ్రాయిం వంటి జీవితంలోనికే మనం వెళ్ళిపోతున్నామా? ఆయన బిడ్డగా జీవించడానికి మనం ముందు వెళ్తున్నామా? నా ప్రియ బిడ్డ, నా జ్యేష్ఠ కుమారి, నా జ్యేష్ఠ కుమారుడా, నాకు ఇష్టమైన నా ముద్దు బిడ్డ అని నన్ను పిలుచుకుంటున్నాడు. దానికి లోబడదాం, ఆయన ఇష్టానికి మనము లోబడదాం. ఆయన ఇష్టానికి మనం వ్యతిరేకత చూపించొద్దు. మనం ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన కౌగిల్లో వెళ్దాం. ఆయన మనల్ని చేర్చుకొని, ఆయన ఏమంటున్నాడో తెలుసా? శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. అలాంటి శాశ్వతమైన కృపను మనకిస్తున్నప్పుడు దాన్ని పొందుకుందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడి వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రేమగల తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంత ప్రేమించినా ఎఫ్రాయిములాగా నిన్ను మర్చిపోతున్నామేమో, అబద్ధములాడుతూ లోకములో ఉన్న వాటి కొరకు ప్రయాసపడిపోతున్నామేమో. అయ్యా మన్నించు. అలా ఉండకుండా నీ బిడ్డగా ఉండడానికి, నీ ప్రియ కుమారుడిగా ఉండటానికి మమ్మల్ని మేము మలుచుకుంటాం, మమ్మల్ని మేము మార్చుకుంటాం. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన యేసునామమున అడిగి పొందుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.